హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయి. చాలా జిల్లాల్లో అయితే కనుక ఆశించిన స్థాయిలో వర్షపాతం అయితే నమోదవుతుందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, అలాగే కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు అయితే కనుక పర్వాలేదు అనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఇక రానున్న 2 నుంచి 3 రోజుల పాటు ఇదే పరిస్థితి పలు జిల్లాల్లో కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటే రానున్న 2 నుంచి 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో కూడా వర్షపాతం నమోదవుతోందని ఏపీ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ అయితే కనుక తెలపడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా, దక్షిణ కోస్తా, తీర ప్రాంతాలు, ఏజెన్సీ ఏరియా, రాయలసీమ జిల్లాల్లో వచ్చే 24 గంటల్లో మోస్తరు నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కోరమనాథ్ గారు అయితే తెలిపారు. ముఖ్యంగా ఏ జిల్లాల్లో ఏ జిల్లాల్లో వర్షపాతం ఎక్కువ నమోదవుతుంది అని చూసుకున్నట్లయితే అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటుగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఏలూరు, శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. వాటితో పాటుగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, నంద్యాల, కడప, అన్నమయ్య, రాయచోటి, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రోణంకి కోరమనాథ్ గారు అయితే తెలిపారు. సో రానున్న 3 రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో అయితే పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.